ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు తండ్రి సన్నిధి మందిరం చూడడానికి వెళ్తున్నాము. పాత మందిరం ఇది 2011 ఆ టైంలో పాత మందిరం ఉండేది. ఆ మందిరానికి వెళ్తున్నాము. ఇప్పుడు కొత్త మందిరం నుంచి పాత మందిరం వైపు వెళ్తున్నాము. ఇది చాలా దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు ఏదైతే నూతన మందిరం ఉందో ఇక్కడి నుంచి కూడా పాత మందిరం చాలా దగ్గర, ఒక 5 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. 2011 ఆ ప్రాంతంలో ఇక్కడే ఆరాధనలు జరిగాయి. అప్పట్లో చాలామంది ఆరాధనకు వచ్చేవాళ్ళు. కానీ ఏంటంటే ప్లేస్ సరైన వసతి సదుపాయాలు ఉండేవి కాదు. అప్పుడు రోడ్డు మీద ఆరాధన జరిపించేవాళ్ళు. వర్షం వచ్చినా ఎండలో కూడా చాలా ఇబ్బంది అయ్యేది ఆదివారం ఆరాధనలో. ఇదే తండ్రి సన్నిధి ఓల్డ్ చర్చి. ఇది శాంతి నగర్లో ఉండేది. ఇక్కడ శాంతి నగర్ ఉంటుంది తండ్రి సన్నిధి దగ్గరలోనే. ఆ శాంతి నగర్లోనే ఈ చర్చి. ఇప్పుడు లోపల బలిపీఠము, మందిరం లోపల ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఒకప్పుడు ఇక్కడే ఆరాధనలు జరిగేవి. ఇంచుమించు 100 మంది 150 మంది వరకు ఇక్కడ ఆరాధన చేసుకునేవాళ్ళు. అది ప్లేస్ సరిపోయేది కాదు. చాలా మందికి దేవుడిచ్చిన కృపను బట్టి ఇప్పుడు ఏదైతే నూతన మందిరం చూస్తున్నామో 2022 సంవత్సరం ఆ మందిరం ఇంకా ప్రభు కృపను బట్టి విస్తరింపజేయడం జరిగింది. ఇప్పుడు ఇంచుమించు 50,000 మంది ఆదివారం ఆరాధనలో నూతన మందిరంలో ప్రార్థనలో పాల్గొంటారు. అలాగే ఈ మందిరానికి రావాలనుకునే వాళ్ళు ఎప్పుడైనా చూడాలి అనుకుంటే తండ్రి సన్నిధి నూతన మందిరం నుంచి కూడా శాంతినగర్ పక్కనే ఉంటుంది. ఆ శాంతినగర్లో జస్ట్ ఒక 5 నిమిషాల్లో ఈ పాత మందిరానికి వెళ్ళొచ్చు. అందరికీ వందనాలు. దేవుడి కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.